ఇక్కడికి విశేషంగా సాధువులు వస్తారు, నగ సాధువులు వస్తారు, అఘోరాలు వస్తారు. అసలు వీళ్ళందరి మధ్య డిఫరెన్స్ ఏంటి మ్యామ్? నాగా సాధువులు, అఘోరాలు, సాధువులు, సిద్ధులు వీళ్ళంతా అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వారికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఒక సన్యాసించి ఒక పీఠాధిపతి ఉంటారు, ఒక పీఠాన్ని అధిరోహించి సన్యాసం తీసుకుంటారు కదా. సన్యాసం తీసుకునేదే ఎందుకు? వారు ఆ పీఠాన్ని అధిరోహించడానికి, దానికి సంబంధించిన కట్టుబాట్లని, నియమాలని పాటించడానికి వారు సన్యసిస్తారు. ఆ సన్యసించిన తర్వాత ఆ కట్టుబాట్లలోనే వారి జీవితకాలం నడిచిపోతుంది. అలాగే అఘోరాలకు కూడా వారి కట్టుబాట్లు, వారి నియమాలు వేరే ఉంటాయి. మొట్టమొదలు బట్టలు వదిలేయడం నేర్చుకోవాలి వాళ్ళు, తర్వాత చనిపోయిన శరీరాన్ని తినాలి అని చెప్తూ ఉంటారు. ఇలాగ ఇవన్నీ మనం కొన్ని చేయగలుగుతామా అని అంటే ఏమో మనం చేయలేమేమో. వారు మనకన్నా ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నారేమో. అది ఉన్నతమా కాదా అనేది మనం ఆలోచించే స్థితిలో కూడా మనం ఇవాళ రోజున లేమేమో. నాగా సాధువులు అనేసరికి వీరు ఎప్పుడూ అదృశ్యంగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి కనిపించి, ఎవరితో పడితే వాళ్ళతో సంభాషించిన ఘటనలు మీకు ఎక్కడా కనిపించవు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. సడన్గా వారి యొక్క దృశ్యమాన ప్రపంచంలో కనిపిస్తారు, అదృశ్యంగా మళ్ళీ మాయమైపోతారు. వెళ్ళిన దాఖలాలు కనిపిస్తాయి కానీ ఎక్కడికి వెళ్ళారు అనే దాఖలా కనిపించకుండా ఉంటుంది. అయితే వీళ్ళంతా ఏంటి అని అంటే కనుక ఈ బ్రహ్మాండాన్ని, మీకు తెలిసిందే కలియుగం అనేసరికి 3 పాదాలు పాపంతో నిండి ఉంటుంది, ఒక్క పదమే ధర్మం. అలాంటప్పుడు బ్యాలెన్స్ ఉంటుందంటారా? వంకర టింకరగా ఉంటాం మనం కూడా, బ్యాలెన్స్ లేక. అయితే మనం ఇంకా బ్యాలెన్స్డ్గా ఈ అట్రాక్టివ్ భూమి మీద ఇంకా మనం ఉన్నాము అంటే కారణం ఏంటంటే ఇలాంటి వారి సాధువులు, సిద్ధులు చేసిన తపస్సు వల్ల. మనం చేసేది చాలా కొంచెం. ఇదంతా ఈ భూమండలాన్ని కాపాడుతూ మనందరికీ ఒక మంచి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. లేకపోతే ప్రకృతి విలయాలు, ప్రళయాల్లో మనం ఎప్పటికప్పుడు కొట్టుకుపోతూనే ఉండాల్సి వస్తుంది. వీరంతా మనకి చేసే ఉపకారం మహోపకారం. ఇది ఎవరు పూడ్చలేనిది, తీర్చలేనిది అనమాట.